పీడీఎస్యూను ఐరన్ చేతులతో అణచివేస్తానని నిన్న జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ అన్న మాటలపై సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మండిపడింది. ఖమ్మం నగరంలోని న్యూ డెమోక్రసీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రధాన సమస్యగా ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీఎంబర్స్మెంట్ పై అడగడానికి ప్రయత్నిస్తే అపాయింట్మెంట్ ఇవ్వలేదని, అందుకే పీడీఎస్యూ నాయకులు ఆందోళన చేశారన్నారు. దానికే కేసీఆర్ బెదిరించడం సరికాదన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారి అభివృద్ధి కార్యక్రమాలు అనేటువంటి దానికి వ్యతిరేకంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ మరొక పార్టీ ఉంది అనేటువంటిది ఎవరైతే ముఖ్యమంత్రి గారు అర్థం వచ్చినట్టు ఉపన్యాసాలు ఇచ్చారో కాదు. దశాబ్దాలుగా ఈ జిల్లాలో ప్రజల యొక్క అన్ని రకాల సమస్యల్ని, నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, భూములు, పరిశ్రమలు, అన్ని రకాల సమస్యల పరిష్కారం కోసం ఆఖరికి ఎవ్వరూ పట్టించుకొని అందరి గురించి మీరు రాస్తారు, మీ గురించి ఎవరు పట్టించుకొని జర్నలిస్టుల సమస్య కూడా పరిష్కరించాలనేటువంటిది నేను మీ మెమోరాండం ఇచ్చాం. వాళ్ళకి హెల్త్ కార్డులు కానీ, వాళ్ళకి మొత్తం అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానీ, ఇళ్ల స్థలాలు కానీ ఇవ్వాలనేటువంటిది మేము డిమాండ్ చేసాం.